వెల్కమ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు మనబడి వీడియోస్. తెలంగాణ ఇంటర్మీడియట్ ఎగ్జామ్ రిజల్ట్స్ గురించి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. అండ్ ఆల్సో అది చాలా మందికి కూడా ఒక గుడ్ న్యూస్ కూడా అవనుంది. ఎందుకంటే ఎవరిని ఫెయిల్ కానీయకుండా జాగ్రత్త తీసుకుంటోందని ఇంటర్మీడియట్ బోర్డ్ సెక్రటరీ చెప్పడం జరిగింది. సో ఆయన మాటల్లోనే మనం విందాము. అలాగే ఇంటర్మీడియట్ రిజల్ట్స్ ఎప్పుడు వస్తాయి అనే డేట్ అండ్ టైం కూడా ఇంచుమించు మనకు చెప్పడం జరిగింది. సో అవన్నీ కూడా పూర్తిగా చూద్దాము. సో ముందుగా తెలంగాణ ఇంటర్మీడియట్ రిజల్ట్స్ మీకు మనబడి అనే వెబ్సైట్లో రావడం జరుగుతుంది. మనబడి వెబ్సైట్ వాళ్ళు ఆల్రెడీ ఫ్రీ ఏఏపీ సెట్ మాక్ ఎగ్జామ్ అనేది కండక్ట్ చేస్తున్నారు. ప్రతి ఏటా 1,00,000 మంది దాకా ఈ ఎగ్జామ్ని రాయడం జరుగుతుంది. ఈ 1,00,000 మంది రాసి 1,00,000 మందిలో మీ ర్యాంక్ ఎంత వస్తుందో మీరు తెలుసుకోగలిగితే, సో దీని ద్వారా మీకు ఒరిజినల్గా ఏఏపీ సెట్ ఎగ్జామ్లో ఎంత ర్యాంక్ వస్తుందో కూడా ఈజీగా తెలుసుకోవచ్చు. అలాగే ఇదే పేజీలో మీకు తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్, తెలంగాణ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ రిజల్ట్స్ కూడా లింక్స్ డైరెక్ట్గా ఉన్నాయి. ఈ పేజెస్ పైన క్లిక్ చేస్తే మీ రిజల్ట్స్ వచ్చేస్తాయి. ఇన్ కేసు ఒకవేళ హాల్ టికెట్ మిస్ అయినా సరే నేమ్ వైజ్ రిజల్ట్స్ కూడా ఈ మనబడి వెబ్సైట్లో అయితే రావడం జరుగుతుంది. సో ఒక్కసారి ఇప్పుడు సెక్రటరీ గారు మాట్లాడింది చూద్దాము. అంటే సీఎం సార్ ఆదేశానుసారం, ఎందుకంటే మనకు మంత్రివర్యులు సీఎం సార్ కాబట్టి వారి ఆదేశానుసారం either 3rd or 4th వీక్ ఆఫ్ ఏప్రిల్ మనం సార్ దగ్గర డేట్ తీసుకొని రిజల్ట్స్ మనం అందుబాటులోకి తీసుకొస్తాం. ఏవైతే మనకు మార్క్స్ వచ్చాయో ఆ బార్ కోడ్స్ అన్ని కూడా వెరిఫై చేసేసి సింగిల్ సబ్జెక్ట్ ఎవరైతే ఫెయిల్ అయ్యారో ఆ విద్యార్థులను మనం ఇంకోసారి క్రాస్ వెరిఫై చేస్తున్నాం. ఇది చేయడం వల్ల ముఖ్య ఉద్దేశం ఎక్కడన్నా రీఎవాల్యుయేషన్లో తప్పు అయినా కూడా దొరికినా కూడా రెక్టిఫై చేసుకునే అవకాశం ఉంటుంది. పిల్లలకు ఎటువంటి ఇబ్బంది కావద్దన్న ఉద్దేశంతో, సదుద్దేశంతో ప్రభుత్వం మంచి ఆలోచనతో చేసిన ప్రక్రియ. సెక్రటరీ గారు ఆయన సొంత వాక్యాలు చెప్పడం జరిగింది. ఫెయిల్ కాకుండా చాలా మందిని జాగ్రత్త పడ్డాము. రీవాల్యుయేషన్ రీవెరిఫికేషన్ అనేది ముందే చేయడం జరిగింది. 2-3 సార్లు రీవాల్యుయేషన్ జరగడం జరిగింది. సో దీని ద్వారా చాలా మంది స్టూడెంట్స్ ఎవరైనా ఫెయిల్ అయ్యారు అని తెలిసిన స్టూడెంట్స్ని మళ్ళీ జాగ్రత్తగా క్షుణ్ణంగా వాళ్ళ పేపర్స్ అన్ని పరిశీలించి ఎవరైతే ఎంటీ పేపర్స్ ఇచ్చారో వాళ్ళది పక్కన పెడితే మిగతా వాళ్ళందరికీ కూడా పాస్ మార్క్ వేయడానికి చాలా ప్రయత్నించాము అన్నట్టుగా చెప్పారు ఆయన. అలాగే మనకు రిజల్ట్స్ కూడా 3rd వీక్ ఆర్ 4th వీక్లో వస్తుంది అన్నారు. సో మోస్ట్లీ మనకు నెక్స్ట్ వీక్లో రిజల్ట్ అనేది ఉంటుంది. సో ఏ ఇన్ఫర్మేషన్ వచ్చి మీకు ఖచ్చితంగా మన ఛానల్ ద్వారా అప్డేట్ చేయడం జరుగుతుంది. కాబట్టి ఛానల్ ఫాలో అవుతుండండి. అలాగే ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని కూడా నేను టెలిగ్రామ్ ఛానల్లో పెడుతున్నాను. టెలిగ్రామ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది. దాంట్లో జాయిన్ అయితే మీకు నాట్ ఓన్లీ ఇంటర్మీడియట్ బోర్డే కాదు, అలాగే ఈఏపీ సెట్కి సంబంధించి ఫ్యూచర్లో ఇంజనీరింగ్ సంబంధించి కూడా అప్డేట్స్ అన్ని కూడా దాంట్లో రావడం జరుగుతుంది. సో ఆల్ ది బెస్ట్ స్టూడెంట్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.